హలో, నేను మీ ప్రసన్న అండ్ నన్ను ఇంట్లో అందరూ అమ్ము అని పిలుస్తారు. అండ్ ఇది ఫ్యామిలీ ట్రిప్ అనమాట. సో మీరు వీడియోలో నన్ను అమ్ము 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 అని పిలిచేది వినపడుతుంది. సో నా పేరు అమ్ము అని నేను ముందే చెప్పేస్తున్నాను మీకు. ఓకే. అండ్ మేము మా జర్నీ వచ్చేసి రేణిగుంట నుంచి స్టార్ట్ చేసాము అన్నవరంకి. అండ్ ఇంకా ట్రావెల్ జర్నీ ఇంకా ట్రైన్ అంటే ఆటోమేటిక్గా మనకి పులిహోర చిత్రాన్నం ఇది అది అని ఉంటుంది. సో అవన్నీ కానీ తెచ్చేసారు. అండ్ ఇంకొకటి, జర్నీలో ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు మనకి తగులుతారు. అండ్ ఎస్పెషల్లీ నా జర్నీలో పిల్లల్ని ఖచ్చితంగా చూస్తాను అండ్ వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వస్తాను. సో జర్నీ అయితే ఇంకా రిజర్వేషన్ కాబట్టి మనకి రిలాక్స్గానే ఉన్నింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాస్త మిడ్ నైట్ టు ఎర్లీ మార్నింగ్ మధ్యలో వెళ్ళామన్నమాట. అక్కడ మేము మా బావ వాళ్ళ అక్క ఉంటారు కదా, లైక్ ఓన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అన్నవరంకి దగ్గరలో ఉంటారని చెప్పేసి. అండ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అంటే మాకు వ్యూ బాగా కనపడి ఉండేది. బట్ అది కానీ చూసాము అన్నవరంకి వెళ్ళేటప్పుడు, అది కానీ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నైట్ వెళ్తూ ఉంటాం కదా మిడ్ నైట్. సో ఆ వీడియో అనేది నేను చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉన్నింది. ఎందుకంటే ఇంకా టూరిస్ట్ ప్లేస్ అండ్ దట్టు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎప్పుడు మనకి ఫుల్గా ఉంటుంది కదా. సో అలానే ఉన్నింది. అండ్ వెళ్ళిన వెంటనే కాస్త పాప మా అక్క అంతా అరేంజ్ చేసి పెట్టేసింది పడుకోవడానికి. వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేపేశారు. మా అక్క మెయిన్గా నన్ను లేపి చీర కట్టు నాకు అని చెప్పేసి మా అక్క లేపేసిందని. సో ఆటోమేటిక్గా ఇంకా అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇలా ఆటోలో వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఎంత అందంగా రెడీ అయ్యాను కదా. నాకు ఏంటబ్బా ఇంత బాగా రెడీ అయ్యాను అనుకున్నా, కానీ ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యాను తెలుసా నేను. అండ్ ఈ ప్లేసెస్ అన్నీ చూస్తూ వెళ్తున్నాం ఆటోలో. చాలా బాగుంది. అండ్ నేను ఒకటి గమనించాను ఏంటంటే, మా డాడీ అంత బాగా చిన్నపిల్లోడిలాగా అయిపోయి అంత బాగా ఆస్వాదిస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడటం కాదు, వాగుతూనే వచ్చాడనమాట. వాళ్ళ చిన్నప్పుడువి ఇవి అవి చెప్పుకుంటూనే వచ్చారు. అండ్ మీరు చూడండి ఆ వీడియో ఎంత బాగా చెప్తున్నాడు ఆయన. కాయ పండు అవుతుంది, మామిడి పండు అవుతుంది, టెంకాయ చెట్టు, కోకోనట్ ట్రీ అవుతుంది. అది వెళ్ళిపోయింది వరి పంట, అది బాగుంది. ఊరి పేరు చందుర్తి. పశువులకి వేసేది అదే మేత. మనసు అటు కాటు చేస్తారు, తెలియకుండా తీసేయాలి. అది చిన్న మన సైడ్ ఏం చేస్తారంటే సాపుగా వేస్తారు, పులుసులాగా వేస్తారు. ఇంకా మొత్తానికైతే చాలా వరకు మాట్లాడుతూనే వచ్చారనమాట. మా బావ కానీ దాంట్లో ఇంకా ఇన్వాల్వ్ అయ్యి పాడుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అండ్ మా మమ్మీ అయితే ఇంకా భజన చేసుకుంటూ ఉంది. ఇంకా అత్త అయితే చలికి కప్పుకొని కూర్చొని ఉన్నారు. అండ్ నేనైతే కాస్త ఆస్వాదిస్తూ వీడియోలు తీసుకుంటూ వ్లాగ్స్ తీసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా మొత్తానికైతే ఇంకా జర్నీ చూసుకుంటూ ఆస్వాదిస్తూ వెళ్తూ ఉన్నాము. అండ్ మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది. సో ఇంకా మేము స్టెప్ అవుట్ చేసేసి, అండ్ అక్కడికి స్టెప్ అవుట్ చేస్తే ఇక్కడ కాదు అక్కడి నుంచి వెళ్ళాలి అన్నారు. నేనుండి మా మమ్మీ వాళ్ళని లైక్ నడుచుకుంటా వెళ్ళిపోదాంలే మా స్టెప్స్, ఎందుకు ఊరికే మనము ఆటోలో వెళ్ళేది, గుర్తుంటుంది, మీరు కొంచెం కొంత ఏజ్ అయ్యాక వెళ్ళాలంటే కష్టమవుతుంది, సో వచ్చేయండి అన్నాము. సో మమ్మీ వాళ్ళు పాపం సరేలే అని చెప్పేసి పాపం మాతో పాటు వచ్చారు. కానీ అత్త మామ వాళ్ళు నడచలేరని చెప్పేసి లైక్ కాళ్ళు నొప్పులు వస్తాయి కదా అని చెప్పి వెళ్ళారు. నేనైతే మా మమ్మీ వాళ్ళని ఫోర్స్ చేస్తున్నాను, రండి మమ్మీ మరి తర్వాత మిస్ అవుతాం, మనం వచ్చింది ఫస్ట్ టైం. అండ్ దట్టు నేను కోస్టల్ ఏరియాకి వెళ్ళింది ఫస్ట్ టైం అనమాట. అంటే వెస్ట్ గోదావరి యోగా కాంపిటీషన్స్కి వెళ్ళాను, బట్ అంతగా మేమేం అక్కడ బయట ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫస్ట్ టైం టెంపుల్కి ఇలా రావడం అండ్ అన్నవరం తట్టు. సో నాకు కాస్త వెళ్దాం మమ్మీ, బాగా మెమొరీ ఉంటుందంటే సరే అని చెప్పేసి అంత డిస్కషన్ అయినాక మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారనమాట. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. అండ్ అక్కడ టెంకాయలు అవన్నీ స్టార్టింగ్ స్టెప్ దగ్గర పూజ చేస్తారు కదా, సో అవన్నీ తీసుకోవాలి. సో అవి అక్కడ లేదు. సో మెట్లు ఎక్కాల్సింది వేరే చోటు ఉందంట. సో అందుకని మేము మెట్లు ఎక్కడానికి వెళ్ళే ప్లేస్కి వెళ్ళేటప్పుడు నేను కాస్త ఆటోలో ముందు కూర్చున్నాను అనమాట. ఇలా 5 మినిట్సే కదా అని. సో జాగ్రత్తగానే కూర్చున్నాను. అండ్ ఇంకొచ్చే దారిలో నార్మల్గా మనకి తిరుపతిలో ఫ్రీ బస్ ఉంటుంది కదా, అలా ఇక్కడ కానీ ఫ్రీ బస్ లాగా పెట్టారు. కానీ ఎంతైనా టీటీడీ వాళ్ళ బస్సెస్ ఫెసిలిటీస్ అవి డిఫరెంట్ ఉంది. అండ్ మెయింటెనెన్స్ అంతా ఇక్కడ కానీ చాలా బాగా చేశారు.
అండ్ లాస్ట్కి వచ్చేసి మీరు ఇక్కడ బాగా చూస్తే ఒక కొండలాగా వస్తుందన్నమాట. ఆ కొండ దగ్గర నామాలు అంతా కనపడుతుంది. సో ఆ నామాలు దగ్గరే అనమాట గుడి ఉండేది. సో మనం అక్కడికి వెళ్ళడానికి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. అండ్ మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. అండ్ ఇదిగో ఇదే స్టెప్స్. అండ్ మనం ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట మన స్టెప్పింగ్స్. సో ఇంకా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు వెళ్ళి ఇంకా ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అండ్ దెన్ ఇంకా కొబ్బరికాయలు అవి ఇవి తీసుకొని ఇంకా ప్రిపేర్ అవుతున్నాం వెళ్ళడానికి అనమాట. సో స్టార్టింగ్లోనే మనకి కుంకుమ పెట్టుకోవడానికి అవన్నీ ఉంటుంది కదా. సో అవన్నీ ఉంది. నేను వెళ్ళి అవి వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. నేను ఇంకా నీట్గా కుంకుమ పెట్టుకుంటూ ఉన్నా. డాడీ వచ్చాడు, డాడీ కానీ పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా మొత్తానికి అయితే రెడీగా ఉన్నామన్నమాట ఇంకా స్టెప్స్ ఎక్కడానికి. ఇంకా మమ్మీ వాళ్ళని ఎట్లా అట్లా ఎక్కిపించడానికి ట్రై చేస్తున్నా. మమ్మీ ఆగి ఆగి ఎక్కారనమాట. ఇంకా అక్క బావ వాళ్ళు కానీ ఇంకా ఎక్కుతూ ఉన్నారు. ఇంకా ఫొటోస్ అలా ఇలా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాము. అండ్ కొన్నిసార్లు నేను తీసాను, కొన్నిసార్లు వాళ్ళని తీయమన్నాను. సో మొత్తానికైతే ఇంకా ఆడుకుంటూ పాడుకుంటూ లాస్ట్కి స్టెప్స్ ఎక్కేంత వరకు వీడియోస్ తీసుకుంటూనే వచ్చున్నాం అనమాట. అండ్ మమ్మీ చూడండి తెలివిగా అటు వస్తుంది, మరి తర్వాత మరీ ఇటు నడుస్తుంది. ఎందుకు మమ్మీ అంటే అట్లా నడుస్తే కాస్త మనకి క్రాస్గా నడుస్తూ వస్తే స్టెప్స్ ఎక్కినట్టు ఉండదు అని చెప్పేసి అక్కడి నుంచి ఆ మూలకి, మరి ఆ మూల నుంచి ఈ మూలకి. ఇంకా మొత్తానికైతే ఇంకా నేను అక్క వాళ్ళవి కొన్ని వీడియోస్ అవి తీశాను. వాళ్ళు ఏం అప్లోడ్ చేసుకోరు, కానీ తీయాలని అంటారు కదా కొంతమంది, జస్ట్ గ్యాలరీలో పెట్టుకోవడానికి. సో అలాంటి బ్యాచ్ అనమాట వీళ్ళు. ఇద్దరు సేమ్ అనమాట. సో ఇద్దరు పోస్ట్ చేసే పనే ఉండదు. అండ్ ఇంకా అక్కకైతే ఇంకా ఆవలింతలు వస్తుంది. ఇంకా మొత్తానికైతే ఇంకా టాప్కి వచ్చేసాము. లాస్ట్కి ఇంకా ఎక్కేటప్పుడు ఇంకా మా మమ్మీని ఇంకొక రీల్ తీ మమ్మీ అని చెప్పిన. సో ఈ రీల్ మీరు చూసుండొచ్చు. లైక్ ఇక్కడ స్టెప్స్ పైన ఎక్కుతూ ఉన్నప్పుడు నేను ఒకటి వీడియో పెట్టాను లైక్ ఇన్స్టాగ్రామ్లో, రైట్. సో అదే అనమాట ఈ ప్లేస్. అండ్ ఇక్కడ వరకు మనకి ఆటోస్ వస్తాయి, కార్స్ ఆటోస్. అక్కడికి వచ్చేసి ముందే ఉన్నారు అత్త వాళ్ళు. సో ఇంకా మేము ఆ ప్లేస్కి వెళ్ళాక ఇంకా ఆడ నుంచి ఇంకా టెంపుల్కి పైకి ఎక్కేసామన్నమాట. సో ఇంకా టెంపుల్కి అయితే పైన రీచ్ అయిపోయాము. సో ఇంకా అక్కడ మా డాడీ మా అక్క వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఆడ కూర్చొని ఉన్నారనమాట. ఇంకా మేము ఎట్లా వెళ్ళాలి ఏంటి అవన్నీ తెలియదు కదా. సో అందుకని అక్కడంతా కనుక్కోవడానికి అందరు వెళ్ళారు, బావ వాళ్ళంతా. సో కనుక్కొని వచ్చాక ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నాము. ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రూమ్ తీసుకున్నాం అక్కడ. ఆ రూమ్లో వచ్చేసి లైక్ కాస్త బాగా అక్కడున్న రూమ్స్లలో ఇదే పెద్ద ఫ్యామిలీ సెట్ అయ్యేకంట. సో ఇంకొకటి ఏం తెలుసా, సేమ్ డే లైక్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ సో మేము వెళ్ళింది ఎప్పుడో 8th వెళ్ళాము, August 8th ఎప్పుడో వెళ్ళాము. సో కరెక్ట్గా 1 year బ్యాక్ మా కిషోర్ అన్న లైక్ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఎవరైతే ట్రిప్కి వచ్చారో వాళ్ళు కానీ సేమ్ రూమ్లోనే ఉన్నారంట. అండ్ బయట వరండా అది చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వరండా అవి చూపించుంటే వాళ్ళకి వీడియో కాల్లో సేమ్ మేము కానీ ఈ ప్లేస్లోనే ఈ అపార్ట్మెంట్ లైక్ ఈ బిల్డింగ్లోనే ఉన్నాము అని చెప్పారనమాట. సో సేమ్ డే అవ్వడం ఇంకా అదైతే కాస్త ఏంటబ్బా ఈ మిరాకిల్ అనుకున్నాను నేనైతే. సేమ్ డే సేమ్ ప్లేస్ మేము వెళ్ళామన్నమాట. అండ్ మార్నింగ్ అయితే ఇంకా బీచ్కి వెళ్ళే ముందు ఒక చోట తిన్నాము. ఇక్కడ మాత్రం అస్సలు తినకండి, ఏం బాగాలేదు. కావాలంటే మీరు బస్సులో ఫ్రీ బస్సే ఉంటుంది. సో మీరు కిందకి వెళ్ళేసి తినేసి మరి పైకి రావచ్చు ప్రశాంతంగా. ఓకే, ఇక్కడున్న దగ్గర అయితే ఎక్కడ తినకండి. అండ్ ఈ నామాలు గుర్తున్నాయా, నేను కింద నుంచి చూపించాను అదే. అండ్ వెళ్ళేటప్పుడు ఈ ఫ్లవర్స్ లాగా ఉన్నింది, డాడీ అది తీసుకుని వచ్చాడు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ బీచ్ పార్క్ గురించి చెప్పేస్తాను. అండ్ దీంట్లో కానీ వ్లాగ్ వీడియోస్ గేమ్స్ చాలా ఆడాము అండ్ అవన్నీ వస్తాయి. అండ్ కీప్ వాచింగ్.